చలో నేను రెడీ. ఓకే మిమ్మల్ని ఫస్ట్ టైం చూసిన రోజు నాలో ఒక ఆశ కలిగింది. ఆ ఆశ ఈ రోజు నమ్మకంగా మారింది. చిట్టి నాకు కనెక్ట్ అవ్వడానికి 2 months పైన పట్టింది. అలాంటిది 10 రోజుల్లోనే మీకు బాగా దగ్గర అయిపోయాడు. అసలు నమ్మబుద్ధి కావడం లేదు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా, నేను చేస్తానన్న పనే కదా చేస్తున్నాను. అయినా భగవంతుడు చిట్టి దేవుడు కూడా బాగా సహకరిస్తున్నారు. కానీ ఈ 10 రోజులంటే నేను ఇంట్లోనే ఉన్నాను. కానీ ఈ రోజు నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి. అదే టెన్షన్గా ఉన్నాను. అందుకే కదమ్మా అప్పుడప్పుడు నేను బయటికి పంపించిన ఒక్కనే వాడితో టైం స్పెండ్ చేశాను. ఏం టెన్షన్ పడకు, వాడు నాకు పూర్తిగా అలవాటు పడ్డాడు. నాకు వాడి గురించి పూర్తిగా అర్థమైంది. నువ్వు నిశ్చితంగా ఆఫీస్కి వెళ్ళు. చిట్టి నాన్న చిట్టి ఒకసారి రా. చిట్టి మనం ఈరోజు బాగా ఆడుకుందాం. చాలా అల్లరి చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. అయితే అక్క ఆఫీస్కి వెళ్తుంది. అక్కకి టాటా చెప్పి పంపించు. చిటే అక్కకి టాటా చెప్పి ఆఫీస్కి పంపించినా. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి. ఇలా అయితే ఎలా నాన్న, అర్థం చేసుకోరా. నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, ప్లీజ్. సరే మొదలై తాత, నాకు అర్థమైంది. చిట్టికి నాతో ఉండడం ఇష్టం లేదంట. నువ్వే ఇంట్లో ఉండు, నేనే వెళ్ళిపోతాను. నేనే టాటా. మరి నువ్వు బుద్ధిగా ఉంటావా? అలా చేయకుండా ఉంటావా? అయితే అక్కకి టాటా చెప్పి ఆఫీస్కి పంపించు. టాటా చెప్పు. టాటా టాటా. శ్వేత ఆఫీస్కి వెళ్తుంది. నేను చిట్టి మాత్రం ఇంట్లో ఉంటాను. ఇక మీదటి కథ చాలా బాగుంటుంది, చూస్తుండు. హలో, చెప్పు. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావని అడుగుతావు అనుకున్నాను. నువ్వు బాగానే ఉంటావు కదా. సరే చెప్పు, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉంటానన్నావు కదా. ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్ ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. వారానికి 3 రోజులు ఆఫీస్కి రావడం మ్యాండేటరీ అన్నారు. ఆర్ యు క్రేజీ? చిట్టిని ఒక్కని వదిలేసి ఆఫీస్కి వచ్చావా? ఒక్కడే ఏం లేడు, తోడుగా ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన అంటే మా ఆయన కాదు, పెద్ద ఆయన, చిట్టికి కేర్ టేకర్. ఆయన ముక్కు మొహం తెలియని వ్యక్తి పైన చిట్టిని వదిలేసి వస్తావా? మతునే మాట్లాడుతున్నావా? చిట్టి విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయను. సత్యానంద్ గారని రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్, చాలా మంచివారు. మంచితనం ఎప్పుడు మంచితనం ముసుగుల్లో ఉంటుంది. ఎక్కువగా ఆలోచించకు చేతు. ఆయన గురించి ఏం చెప్పాలి? ఆయన వచ్చి 3 months అయింది. ఎప్పుడు ఎవరికి దగ్గర కానీ చిట్టి ఆయనకి చాలా త్వరగా కనెక్ట్ అయిపోయాడు. ఆయన ఏ మ్యాజిక్ చేస్తున్నారో, ఏ మంత్రం వేస్తున్నారో. చిట్టి
ఎక్కడున్నావు? ఆమె తినాలమ్మా. మా చిట్టి ఎక్కడా? మా చిట్టి ఎక్కడా? ఎవరైనా చిట్టిని చూసారా? ఇక్కడే ఉండాలి. మా చిట్టిని ఎవరైనా చూసారా? ఆమె తినాలి. చిట్టి రావాలి. చిట్టి రావాలి. ఎక్కడా? ఎక్కడా? చెల్లమ్మా, చిట్టి అన్నం తిన్నట్ట. నేను ఈ అన్నం చందమామకి పెట్టేస్తానే. చందమామ రాబిల్లి రావే. చిట్టిని మూడో వ్యక్తి పైన వదిలేసేటట్టుండే మనం పెళ్లి చేసుకుని ఫారెన్ వచ్చేవాళ్ళం కదా. ఆయన చూపించే ప్రేమ వాత్సల్యాలను నేను నిర్వచించలేను, వాటి విశిష్టతని నీకు వివరించలేను. అయినా ఇవన్నీ నీకు అర్థం కావలే కానీ రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. సుధా, సుధా. ఛ!